ప్రకాశం జిల్లా మార్కాపురం పరిధిలో ఎర్రగొండపాలెంలో దారుణ ఘటన వెలుగు చూస్తుంది. ఆంజనేయులైన యువకుడిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. మృతదేహాన్ని ముక్కలుగా చేసి బోరుబావిలో పడేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తన కూతురితో సన్నిహితంగా ఉండడంతో వెంకటనారాయణ రమణమ్మ దంపతులు ఈ దారుణానికి పాల్పడ్డట్టుగా తెలిపారు పోలీసులు. ఈ నెల 13వ తేదీన ఆంజనేయులు అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు పోలీసులు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి కేసు ఛేదించారు. పోలీసుల విచారణలో నిందితులు వెంకటనారాయణ రమణమ్మ నిజం ఒప్పుకున్నారు. ఆంజనేయులు హత్య చేసి గొడ్డలతో ముక్కలుగా నరికి బోర్లో పడేసినట్టుగా అంగీకరించినట్టుగా తెలిపారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జానుతారు. శ్రీనివాస్, ఇంకా ఏం చెప్తున్నారు పోలీసులు కేసుకు సంబంధించి? కేసుకు సంబంధించి అంటే గతంలో కూడా ఈ ఆంజనేయులు అనే అతనికి ఆ తండ్రి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మా కూతురుతో సన్నిహితంగా ఉండొద్దు అని చెప్పినప్పటికీ అతను వినకుండా చేస్తున్నందువల్లనే అతను చంపాము అనే విధంగా వెంకటరమణ చంపారనే విధంగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లో చెప్తే ఇప్పటి వరకు ఈ దారుణ సంఘటన అనేది 13వ తారీఖునే జరిగింది. 13వ తారీఖు రాత్రి వాళ్ళ ఈ ఆంజనేయులు అనే అతను వెంకటరమణ కూతురుతో సన్నిహితంగా ఉండటం వల్ల అతను పర్టికులర్ గా చూడటం జరిగింది. దాని మీద అతను కోపోద్రేకుడై ఒక్కసారిగా అతను చంపేయటం జరిగింది. అలాగే ముక్కలుగా నరికి అతన్ని బోరుబావిలో కూడా వేసేయటం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళ ఈ ఆంజనేయుల కుటుంబ సభ్యులైన వాళ్ళ బావ ఫిర్యాదు మేరకి అంటే వెంకటేశ్వర్ల నేతలు ఫిర్యాదు చేయడంతో పోలీసులకి దర్యాప్తు మొదలు పెట్టారు. దీంట్లో అనేక మంది ఈ అమ్మాయికి సంబంధించి ఇలాంటి గలభాలు జరుగుతున్నాయి. గతంలో కూడా ఇతను వార్నింగ్ చేయటం జరిగింది. ఇలా మా కూతురుతో సన్నిహితంగా ఉంటే మీరు చంపేస్తానని వెంకటరమణ ఇతనికి వార్నింగ్ చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళే చేస్తారనే విధంగా కుటుంబ సభ్యులు అనుమానాన్ని వ్యక్తపరచడంతో పోలీసులు ఆ విధంగా దర్యాప్తు చేయడంతో వెంకటరమణ కేసు ఒప్పుకోవడం జరిగింది. అతన్ని ఇలా చూడటం జరిగింది. అందువల్లనే కోపోద్రేకయ్యాను. అప్పటికప్పుడు అతను చంపేయటం జరిగింది. అలాగే బోరుబావిలో వేయటానికి వీలుగా అతను ముక్కలుగా నరగటం జరిగిందని చెప్పడం జరిగింది. సతీష్, రైట్, థ్యాంక్ యూ.